హలో ఆల్, వెల్కమ్ టు ఏఆర్జే ఫ్లిక్. ఈ వీడియోలో అయితే నేను ఒక కొత్త అప్డేట్తో వచ్చాను. సో ఈసారి టెస్లా కార్ అయితే లాంచ్ అయింది. చాలా రోజుల నుంచే ఇండియన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. అసలు టెస్లా వస్తుందా రాదా ఇవన్నీ అయితే డౌట్స్ ఉండేవి. కానీ ఇప్పుడైతే టెస్లా వచ్చేసింది. సో లెట్స్ సీ అసలు ఫ్యూచర్స్ ఏమున్నాయి, ఇందులో ఉన్న మేజర్ ఫ్యూచర్స్ ఏంటి, అండ్ ఇది వర్తా కాదా. సో ఇందులో ఉన్న మేజర్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇంపోర్ట్ డ్యూటీస్ అనేవి ఎక్కువ పడిపోయినాయి. ఇంపోర్ట్ డ్యూటీస్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి. ఒక 62 ల్యాక్స్ 69 ల్యాక్స్ వరకు ఇది వెళ్ళిపోతుంది. మినిమం 60 ల్యాక్స్ అయితే ఈ కార్ ఉండబోతుంది రేటు. సో దీని ఫ్యూచర్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఫ్యూచర్స్ అనేవి అయితే చాలా తక్కువగా ఉన్నాయని చెప్పాలి. ఓవర్వ్యూ అంటే టెస్లా మోడల్ వై అంటే ఈ కార్ అనేది చాలా మచ్ అవైటెడ్ డెబ్యూ ఇన్ ద ఇండియన్ మార్కెట్. అంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు దీనికోసం. సో ఎక్స్టీరియర్ అనేది సో కారు వెనకాల ఏదైతే డిక్కీ లాగా ఉంటుందో అది చాలా పెద్దగా ఉంది, చాలా పెద్ద స్పేస్ ఉంది. అండ్ ముందు కూడా సో ఇంజన్ ఉండదు కాబట్టి ఇది ఎలక్ట్రిక్ కార్ కాబట్టి ముందు డిక్కీలో కూడా కొంచెం సామాన్ పెట్టుకునే స్పేస్ అనేది ఇచ్చారు. అండ్ వెనక డిక్కీ అయితే చాలా ఇచ్చింది, చాలా బోల్డ్ స్పేస్ ఉంది. అక్కడ ఒక బాక్స్ షేప్లో ఉంది. సో 22 లీటర్స్ వరకు ఇది హ్యాండిల్ చేయగలదు. అంత పెద్ద పెద్ద లగేజెస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే మేజర్ బెనిఫిట్. ఇంకా ఇంటీరియర్లో అయితే ది క్యాబిన్ ఆఫ్ టెస్లా మోడల్ వై అంటే ఎక్స్టీరియర్ అనేది చాలా మంచి మినిమలిస్ట్ డిజైన్, అంటే మంచి క్లాసీ డిజైన్తో వచ్చింది. అండ్ ఇంటీరియర్లో మనం అయితే ఎక్కువగా ఏమైతే క్లాస్ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. లైక్ ఒక మంచి ఫీల్ ఉండాలి, ఒక మంచి క్లాసీ టైప్ ఆఫ్ ద ఫీలింగ్ అనేది ఉండాలని ఇందులో చూస్తాం. సో మీరు లోపలికి వెళ్ళేసరికి అయితే మీకు కార్ లోపల అయితే మీకు ఒక పెద్ద స్క్రీన్ అయితే కనిపిస్తుంది. 15.4 ఇంచ్ టచ్ స్క్రీన్ అండ్ వెనకాల కానీ మంచిగా అన్నీ కనిపిస్తాయి. అండ్ ది క్యాబిన్ ఈస్ ప్రెడామినెంట్లీ ఫినిష్డ్ ఇన్ సాఫ్టెస్ట్ ప్లాస్టిక్స్ విత్ యాక్సెప్టబుల్ క్వాలిటీ లెవెల్స్. స్టిక్స్ ఆఫ్ ambient లైటింగ్ అక్రాస్ ఇంటీరియర్ సెట్ ద మూడ్ రైట్ ఎస్పెషల్లీ ఎట్ నైట్. అంటే మంచి ambient లైటింగ్ అనేది తీసుకొని వచ్చారు. అండ్ మీరు పైన కూడా మీరు అంటే పైన ఒక మెటీరియల్ ఉంటుంది కదా, సో టాప్ ఏదైతే ఉంటుందో ఇంటీరియర్లోని టాప్ సైడ్ చూస్తే మీకు ఒక టైప్ ఆఫ్ గ్లాస్ అనేది ఇంటీరియర్లో ఉంది. సో మీ రివ్యూ వీడియోస్ కానీ అవన్నీ అన్బాక్స్ అంటే అక్కడికి వెళ్ళి ప్రాక్టికల్గా చూసిన వీడియోస్ అయితే మీకు ప్లే చేస్తాను. సో పైన అనేది టాప్లో ఒక ప్యానల్ అయితే ఇచ్చారు. సో సేఫ్టీ విషయంలో అయితే 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఫ్రమ్ యూరో ఎన్క్యాప్ అయితే వచ్చింది. సేఫ్టీ ఫీచర్స్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ దిస్ కార్ సచ్ యాజ్ 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉన్నాయి. యాప్స్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, పార్కింగ్ సెన్సార్స్, ఆల్ అరౌండ్ ద కార్, 360 కెమెరా అయితే ఉంది. సో లోపలైతే ముందు కూర్చున్న దగ్గర అయితే వెనకాల 3 సీట్స్ ఉన్నాయి. అండ్ ఈ మిడిల్లో ఉన్న ఒక సీట్ ఉంటుంది కదా, ఆ సీట్లో అయితే మనకి కప్ హోల్డర్స్ పెట్టుకునేటట్టు ఒక షేప్లో ఉన్నాయి. సో అండ్ మిడిల్లో మీకు ముందు చూసుకుంటే ఒక స్క్రీన్ ఉంటుంది, అందులో మీరు నెట్ఫ్లిక్స్ లాంటివి చూసుకోవాలి. అండ్ ముందు కూడా స్క్రీన్ ఉంటుంది, అందులో మీరు నెట్ఫ్లిక్స్ చూస్తే దేనికో పెడతారు. సో వెనకాల కూర్చునే వరకు అయితే మంచి ఫెసిలిటీ ఉంది, ఒక స్క్రీన్